మార్కాపురం జిల్లా పొదిలి మండలం గోగినేని వారిపాలెం గ్రామంలో గత డిసెంబర్ 18న జరిగిన ఒంటరి మహిళ హత్య కేసులో నిందితుడు ఎట్టకేలకు లొంగిపోయాడు. తన కోరికకు అడ్డుపడిందన్న కారణంతో ఒంటరి మహిళను హత్య చేసి గత 2 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న మెడబలిం ఏడుకొండలు అనే నిందితుడు పులిబుల్లమ్మ అనే ఒంటరి మహిళను ప్లాస్టిక్ తాడుతో గొంతు బిగించి దారుణంగా హత్య చేయడం అప్పట్లో తీవ్ర కలకలని రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని గ్రహించిన నిందితుడు చివరకు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాల్ని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ వెల్లడించారు. నిందితుడు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ఈ విషయం మృతురాలు బుల్లమ్మ ద్వారా అతని భార్యకు తెలిసిందని తెలిపారు. దీంతో నిందితుడు పగ పెంచుకొని ఏదో ఒక విధంగా బుల్లమ్మను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో విషయం గ్రామంలో తెలిసి పరువు పోతుందన్న భయంతో పక్కన ఉన్న ప్లాస్టిక్ వైర్తో ఆమె మెడ బిగించి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించి నిందితుని గుర్తించడంలో ముఖ్య పాత్ర పోషించిన సిఐ రాజేష్ కుమార్, కానిస్టేబుల్ షాకిర్ కోటలను డీఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనకు పొదిలి మండలం గోగినేని వారిపాలెం విలేజ్లో డిసెంబర్ 18వ తేదీన ఒక మర్డర్ జరిగింది. నైట్ టైం ఒక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్నటువంటి మహిళ మీద అత్యాచారం చేయబోయి అక్కడ సబ్సిక్వెంట్గా మర్డర్ అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు చాలా సీసీటీవీ కెమెరాస్ వెతికాము, సిడిఆర్స్ ఇట్లాంటి డేటా అనాలిసిస్ చాలా చేసిన తర్వాత మనకు లాస్ట్కి ఎవరైతే మర్డర్ చేస్తున్నారో ఆ పర్సన్ని మనము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కూడా బయట ఉంటారు. గుంటూరు కానీ, సంతనూతలపాడు ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నారు. ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా 6 months బ్యాక్ చనిపోవడం జరిగింది. ఇంట్లో పడుకున్నప్పుడు కూడా ఆమె సేఫ్టీ మెజర్స్ కొద్దిగా తీసుకోలేదు. అంటే లోపల గడి వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి చేయకుండా ఉన్న రీజన్తో ఆమె పేరు వచ్చేసి పులిబుల్లమ్మ. ఇప్పుడు మర్డర్ చేసిన అతని పేరు మేడబలిమి ఏడుకొండలు. ఇతనేంటంటే పక్కింట్లోనే ఉంటాడు. ఆమె ఒంటరిగా ఉందని అతనికి తెలుసు. ఇతనికి ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఆ నైట్న సెక్షువల్ లస్ట్తో ఆమెను ఎట్లా తిరిగి ఈరోజు నైట్ నేను అత్యాచారం అనే దురుద్దేశంతో వెయిట్ చేసి ఆమె పడుకున్న తర్వాత గొల్లెం వేసుకోదని కూడా తెలుసు ఇతనికి. ఇమీడియట్గా పోగానే తనతానే డోర్ ఓపెన్ అయ్యింది. ఆమె మీద అత్యాచారం చేయబోయినాడు. ఆమె రెసిస్ట్ చేసేసరికి ఆమె నోరు మూసేసి పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ తాడు తీసుకొని ఆమె మెడకు చుట్టేసి చంపడం అనేది జరిగింది. చంపిన తర్వాత అతను అక్కడి నుంచి సబ్సిక్వెంట్గా పారిపోయినాడు. మనకు సీసీటీవీస్, సిడిఆర్స్ ఇట్లాంటివి ఏవి లేకపోవడంతో మనకి 1.5 month టైం పట్టింది ఈ కేసుని చేస్ చేయడానికి. ఎనీవే సబ్సిక్వెంట్గా 1.5 month కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టి ఎట్లయినా సరే ఈ మర్డర్ కేసుని చేస్ చేయాలని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారు టీమ్ని ఫామ్ చేసి 1.5 month నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితే మనకు ఈరోజు రిజల్ట్ అనేది లభించింది. ఇమ్మీడియట్గా ఇతన్ని రిమాండ్కి ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తాము. సో ఇవ్వండి ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ కేసులో ఇంత ఎఫర్ట్ పెట్టి మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి సిఐ గారికి, వాళ్ళ టీంకి అప్రిషియేషన్స్ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ.